60 దాటిన తర్వాత పెద్దవాళ్ళకి కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయండి. అంటే ఒక 60 ఏళ్ల జీవితం జీవించారు కదా! కొన్ని లక్షల ఆలోచనలు చేశారు కదా వాళ్ళు. కొన్ని వందల నిర్ణయాలు తీసుకున్నారు కదా! సరే కొన్నిట్లో విఫలమయ్యారు, కొన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఏ వ్యక్తి అయినా కూడాను ఒక 60 ఏళ్ళు జీవితం జీవించిన తర్వాత 100కి 100 మార్కులు వేసుకోలేడండి. అసలు ఎవరు వెయ్యరు కూడాను. శరీరము, మనస్సు బాగా అలిసిపోయి ఉంటుంది. అంటే మెంటల్ గ్రాఫ్, ఫిజికల్ గ్రాఫ్, ముఖ్యంగా హెల్త్ గ్రాఫ్ కూడాను డౌన్ ట్రెండ్లో ఉండిపోతాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంటుందంటే ప్రతి 6 నెలలకి మారిపోతూ ఉంటుంది. శరీరంలో మార్పులు కూడాను కొద్ది రోజులు బాగున్నట్టు కనిపిస్తారు, కొద్ది రోజులు డల్గా ఉన్నట్టు కనిపిస్తారు, కొద్ది రోజులు చిక్కినట్టు కనిపిస్తారు, ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే హుషారుగానే ఉంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో లేకపోతే సంవత్సరానికో కనపడినప్పుడు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారండి. అది వాళ్ళు అలా మాట్లాడకూడదు. అలా ఎందుకు మాట్లాడకూడదు అనే దానికంటే ముందు నేనేం చేస్తానంటే, ఇందాక ఇంటర్నెట్లో చూశాను, అసలు ఈ 60 ఏళ్ళ వయసున్న వాళ్ళని పొంచి ఉంచే ప్రమాదాలు ఏంటి నేను చదువుతాను చూడండి. క్యాన్సర్ రిస్క్స్, హియరింగ్ లాస్, వెయిట్ లాస్, స్కిన్ చేంజెస్, హార్ట్ ట్రబుల్స్, బ్రెయిన్ పవరు, డయాబెటీస్, విజన్ పవరు, బోన్స్ అండ్ జాయింట్స్, స్లీప్ క్వాలిటీ, రైజింగ్ బీపీ, బ్లాడర్ కంట్రోలు, ఇమ్యూనిటీ, టీత్ అండ్ గమ్స్, లాస్ ఆఫ్ లైఫ్ పార్ట్నరు, లోన్లీనెస్, నో టైమ్లీ ఫుడ్, నో హెల్దీ ఫుడ్, అనేబుల్ టు గో అవుట్, డైజెషన్, ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ విత్ పీపుల్, హార్మోనల్ చేంజెస్, ఇది లేడీస్లో ఎక్కువ ఉంటాయి అనుకోండి, మగవాళ్ళలో కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి, ల్యాక్ ఆఫ్ సెక్స్, డయాబెటీస్, ఇట్లా అనేక ప్రమాదాలు వీళ్ళని పొంచి ఉంటాయండి. అందువలన ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడాను వాళ్ళ చేతిలో ఉండదు. అది కూడా కాకుండా ఈ జనరేషన్ గ్యాప్లో ఏమవుతుందంటే మనల్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి పెద్దవాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి అలాగ వచ్చారనుకోండి, అలా కూర్చున్నారనుకోండి, వాళ్ళని గౌరవించాలి తప్ప, అంటే వాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళ జీవితాన్ని గౌరవించడం, వాళ్ళ అనుభవాన్ని గౌరవించడమే. ఎందుకంటే ఒక వారసత్వాన్ని నిర్మించి వాళ్ళని ప్రయోజకులు చేసే ప్రయాణంలో వాళ్ళు కూడాను కొన్ని ఆలోచనలు చేశారు కదా. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ముఖ్యంగా ఈ 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, ఏంటి బాబా ఎలాగున్నావేంటి, డల్గా ఉన్నావేంటి, బరువు తగ్గినట్టున్నావు, ఆరోగ్యం సరిగా లేదా, డాక్టర్ చూపెట్టుకుంటున్నావా, స్కిన్ ఏంటి అలాగే ముడతలు పడింది, కొంచెం డాక్టర్ జాగ్రత్తగా చూపెట్టుకుంటూ ఉండు, మొన్నట్లాగే లేవు నువ్వు, అసలు నేను అడగలేదో మార్పు ఉంది, ఇలా అడిగేస్తూ ఉంటారండి. అని ఎందుకు వచ్చానరా బాబు ఈ ఫంక్షన్కి అని ఫీల్ కావాల్సి వస్తుంది. నేనేమంటానంటే ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు కదా మీరు ఎందుకు అడగటం అలాగా? ఆయన వయసును గౌరవించాలి కదా. ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు అడిగే పద్ధతి వేరు ఉంటుంది. మీ పేరెంట్స్ వచ్చారనుకోండి ఆ ఫంక్షన్కో దేనికో, వాళ్ళు అడుగుతారు, వాళ్ళని అడిగితే వీళ్ళు సమాధానం చెప్తారు, అంతే తప్ప మీరెవరు ఆ చిన్న వయసులో అడగటానికి? మీకు ఇప్పుడు తెలియదు, మీకు మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీరు కూడా 60లో పడతారు కదా. పడిన తర్వాత అప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వీళ్ళని ఇలా అడిగారు అన్న విషయం కూడా మీకు గుర్తుండదు. కాలం ఒక్క తీరుగా ఉండదు కదండి. వీర్ అండ్ టైర్లో ఏమవుతుందంటే శరీరం కూడాను వడలిపోతూ ఉంటుంది.
ఏదో మందులు అవి వాడుతూ ఉంటాం, డాక్టర్ల దగ్గరికి చెకప్స్కి వెళుతూ ఉంటాము. అసలు బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏముండవు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక వారం రోజులు జలుబు వేధించిందనుకోండి, మొహం ఏమైపోతుంది, అలా పీక్కుపోతుంది. పొరపాటున ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తే కొంతమంది మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. లేనిపోని పనికిరాని క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు. పాపం వీళ్ళు చెప్పలేని పరిస్థితి. కాబట్టి నాది ఒకటే సలహా అండి, చెబితే మంచి కబుర్లు చెప్పండి, లేకపోతే వాళ్ళని వదిలేయండి. ఏదన్నా ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి అవసరాలు ఏమిటో చూడండి, అంతే తప్ప మీరు ఊరికినే ఊదరగొట్టి ప్రశ్నలు వేయద్దండి. ఖర్చు అవుతుందండి, 2 లక్షలు ఖర్చు అవుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇవ్వవు కదా. ఇవ్వని కాడికి ఎందుకు ఆ పనికిరాని క్వశ్చన్లు? మళ్ళీ 10 రోజుల తర్వాత ఆయన హాయిగానే ఉంటాడు. ఈ మార్పులు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి 60 తర్వాత. కాబట్టి వాళ్ళని ఊరికనే ఓదరగొట్టద్దండి. అది వాళ్ళని గౌరవించినట్టు కాదు, అగౌరవపరిచినట్టు, వాళ్ళ మనసుని బాధ పెట్టినట్టు. ఒక విధంగా చెప్పాలి అంటే మీ మూర్ఖత్వమే బయటపడినట్టండి. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళది, వాళ్ళకి జీవితానుభవం ఉంది, ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఊరికనే వాళ్ళని సతాయించద్దండి, హాయిగా వాళ్ళతో గడపండి. అడిగే వయసు వాళ్ళు వేరు, వాళ్ళ స్వతంత్రం వేరు. వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా చెప్తారు, ఇగో ఈ సమస్య ఉంది, ఇలాగొచ్చింది అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో మీరేంటి? నేను కొంతమంది చూస్తున్నానండి, అసలు నాకే ఎదురైంది ఈ సమస్య మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి 30 ఏళ్ళ వాళ్ళకి, 40 ఏళ్ళ వాళ్ళకి, 50 ఏళ్ళ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి, అంతే తప్ప ఈ పనికిరాని ప్రశ్నలతో వాళ్ళని వేధించమాకండి, మానసికంగా వాళ్ళని కొంగదీయద్దు. కొంచెం సూటిగా చెప్పినట్టున్నాను కదండి, గమనించాలి. ఇంతేనండి వీడియోల సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరు. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.